సో కొలిగిపూడి గతంలో మీరు కూడా చాలాసార్లు ఆయనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేశారు. ఆయన ఆ తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఒక ప్రజాబద్ధంగా ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు బయటకు వచ్చి బరస్ట్ అవ్వడానికి గల కారణం ఏంటి? నెంబర్ 2, ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య ఈ విధంగా విభేదాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక పక్క ఎమ్మెల్యేల అవినీతి గొడవలు, మరో పక్క బహిర్గతంగా ఈ వాటాల మీద గొడవలు, ఏం చెప్తారు? అంటే ప్రతిదానికి వెనకాతలో నెరేటివ్ లేని తెలుగుదేశం వాడు ఏదైనా ఈ పని చేసాడంటే అందులో ముఖ్యంగా తపేల ఛానళ్ళ కోసం వాళ్ళు ఏదైనా పనికి ఆహార పథకం కింద ఉంటుంది. మన దీంట్లో అనవసరంగా ఊహించుకుని యాజ్ ఇఫ్ ఏదో జరిగిపోయింది అనుకునే దానికన్నా ముందు ఏం జరిగిందో ప్రజలకు ఒక్కసారి చెప్తే, ఒక మెడికల్ హాస్పిటల్కి సంబంధించిన విషయం, అలాగే ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకపోవడం అండ్ ఎంటైర్ మెడికల్ ఫర్టర్నిటీ స్ట్రైక్ చేస్తుంది కనబడుతుంది పక్కన. తర్వాత రైతులకి గిట్టుబాటు ధర లేక వడ్లు అట్లీస్ట్ 1700-1800 కొనే దగ్గర 1300 కూడా కొనడం దిక్కుమాల స్థితి. అండ్ ఇది కాక ఈ గూగుల్ది ఇవన్నీ బూమరంగై చుట్టూ తిరుగుతున్నాయి. ఇది కాక ఎంప్లాయీస్కి డిఏలు గత ప్రభుత్వంలో 11 డిఏలు ఇచ్చారు. సంవత్సరం 10 ఇస్తే చాలు అసలుకి. ఓవరాల్ 5 years టెన్యూర్లో సంవత్సరంకి 2 చొప్పున 11 ఇచ్చారు. ఎందుకంటే 14 నుంచి 19 దాకా 2 డిఏలు కుర్రెట్టు వెళ్తే అది ఒకటి డిఏ క్లియర్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. వచ్చిన వారం 10 రోజుల్లోనే ఐఆర్ ఇచ్చాడు. ఇవన్నీ వాళ్ళకి నచ్చక వాళ్ళ బాధ ఏంటంటే ప్రభుత్వాలు మార్చేస్తారు కదా, మార్చిన దానికి వాళ్ళు గడ్డలు తిడుతున్నారు. అయితే చచ్చిపోయిన తర్వాత లేదా రిటైర్మెంట్ తర్వాత డిఏలు ఇస్తామని చెప్తే ఆ పెట్టకథలకి సమ్మోహన అస్త్రాలు ప్రదర్శిస్తూ ఏం చేయాలో తెలియని దిక్కుమాల స్థితిలో ఉన్నప్పుడు ఫస్ట్ తెలుగుదేశం పార్టీ ఎక్స్పెరిమెంటల్ మోడల్లో నారాయణని ప్రయోగించింది. దమ్మిడికి పనికిరాని నారాయణని. ఎలా నాదెండ్ల మనోహర్తో గిల్లి గజ్జాలు, పిఠాపురం వర్మ గారిని కెలికిరా అని 4-3 టాస్కులు ఇచ్చి పంపించారు. అవన్నీ ఎవడు కూలికెట్టలే. కూలికెట్టపోయి చిరకల్లో ఏడు చేశారంటే ఇప్పుడు ఈ కొలికిపూడిని రంగప్రవేశం చేశారు. ఎందుకంటే ఈ లెక్కరు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిన్న దొల్లగొట్టి దూపం వేశాడు కదా జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, టక్కన సాయంత్రంకి పనికాహార పథకం రెడీ చేశారు. చేసి ఎలాంటి కార్యక్రమం ఉంటుంది ఆన్ అగ్రిగేట్ నియోజకవర్గానికి ₹1 కోటి పర్ డే ట్రాన్సాక్షన్. ఈ వాటర్లో తేడా మొమ్మట్లేదు. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో కేటగిరికల్గా మనం తంబలపల్లి, ఇబ్రహీంపట్నం దగ్గర మొత్తం చుట్టుపక్కల ఇంక్లూడింగ్ అయ్యన్ పాత్రుడు చుట్టపాలతో సైతం మొత్తం అన్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు ఆయన. రాష్ట్ర వ్యాప్తంగా ఎంఎస్ఎంఈ యూనిట్లు ఎలా పనిచేస్తున్నాయి, ముసుగులేసినా సరే కుటీర పరిశ్రమలు అంటే బెల్ట్ షాపులు ఎలా పనిచేస్తున్నాయి క్లియర్గా చెప్పేశారు. సో ఈ పర్యవసనంలో తెలిసి చేసినా తెలియక చేయకపోయినా కేశినేని నాని గారు ఎవరికైనా జ్ఞాపకం గల్లా జయదేవ్ గారు, వీళ్ళిద్దరూ ఒక ఆడ్ అండ్ ఎరోనియస్ సర్కమ్స్టాన్సెస్లో తెలుగుదేశానికి 151 సీట్లతో పోరాటం చేసిన టైంలో గెలిచిన వాళ్ళు వాళ్ళిద్దరు టాల్ లీడర్స్ వాళ్ళిద్దరు కదా. రాజకీయ క్షేత్రంలో కనుమరుగయ్యారు లేదా? గల్లా జయదేవ్ గారు అసలు యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీయే చంద్రబాబు గారికి రాజకీయ అరంగేటరు. అంత స్థాయి ఉన్న ఆయనకి ఇవాళ గల్లా ఫ్యామిలీ ఇవాళ అసెంబ్లీలో కానీ మండల్లో కానీ ఎక్కడ లేదు. రెండోది నాని గారు, సభకు నమస్కారం, ఇక్కడే మండిపోయి మంటెక్కిపోయి నాతో కాకని వైఎస్ఆర్సీపీకి పోయాడు. అక్కడ ఆవిష్కృతుడైన నాయకుడు ఎవరంటే సిన్ని. ఎవరైనా లోకేష్ ప్రతిష్ఠించిన పార్వతీదేవుడు వినాయకుడిని తయారు చేసినట్టు ఈయన తయారు చేసి పెట్టారు అక్కడ. మీకు అర్థమైందా? అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ సడన్ గా ఎమర్జ్ అయిన నాయకుడు. ఈ నాయకుడుకి ప్యారలల్గా ఇంకో నాయకుడు కొలికిపూడి అమరావతి ఉద్యమం నుంచి వచ్చినాడు. వీళ్ళిద్దరూ విశ్వామిత్రుడు ప్రతిష్ఠిలాగా తెలుగుదేశానికి లోకేష్ గారు ప్రతిష్ఠించిన నాయకుల కింద వీటిని అభివర్ణించాలి. ఒకటి. రెండోది మీరు జాగ్రత్తగా గమనిస్తే నిన్న ఎవరికి అనుమానం రాకుండా ఆఫ్టర్ ఆల్ ఆ తపేల ఛానల్ కిరసనాలు అమ్ముకున్నాడే నీ అమ్మాయికి ఫీజు ఎవరు కట్టారు? ఫీజు కట్టలేని నిస్సాయ స్థితిని ఇల్లు అమ్ముకున్నారు. ఎలక్షన్ అఫిడవిట్లో 1,87,00,000 డిక్లేర్ చేశాడు ఆయన. 5 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? వెనకటికి ఎప్పుడైనా సినిమాకి వెళ్ళిన థియేటర్లో ఫస్ట్ ఒకటి వేస్తారు, మా ఆవిడ 2 గాజులు కూడా అమ్మివలసి వచ్చిందా నా ఆరోగ్యం. ఆ యాడికి తగ్గట్టుగా మా భువనేశ్వరమ్మ గాజులతో సైతం అమరావతి ఉద్యమంలో జోలు పట్టి చంద్రబాబు గారితో కూడా డబ్బులు కలెక్ట్ చేశారు. ఆ లెక్క ఇప్పటికి ఎవరికైనా చెప్పారు? అంటే మీరు చెప్పేది ఏంటి? అమరావతి ఉద్యమంలో ఇచ్చినటువంటి చందాలు ఆ డబ్బులన్నింటినీ కూడా కోసం చేశారని చెప్పి ఎవరికైనా ఇలా లెక్క చెప్పారా? ఇంకా 24 గ్రామాలు ఐసిఐసిఐ బ్యాంక్ స్టేట్మెంట్ ఆయన పంపించింది అది 5 కోట్లు. ఎంత పిండికి అంత రొట్టె అంటారు. నీకు సామర్థ్యం లేని దగ్గర ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి? మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో 10-20 వేలు అప్పు తెచ్చుకోగలరు ఈ రోజున పరిస్థితుల్లో? ఇచ్చేవాళ్ళు ఉంటారు కదా సార్. అంటే 10-20 వేలు అప్పు ఇస్తారు. ఇచ్చేవాళ్ళు ఉంటారు, కొంతమందికి ఇచ్చేవాళ్ళు ఉంటారు. ఉండండి, గౌరవపడిపోకండి. అందరూ బతుకుతున్నాం, అందరూ ఫ్యామిలీ లైఫ్ లో విజువల్స్ చేసుకున్నా. ఎవరికైనా 5 కోట్లు అప్పు ఇచ్చి ఫ్రెండ్స్ ఉంటారా సార్? ఎందుకు ఉంటారండి. అదే బిజినెస్ మ్యాగ్నెట్లు ఉంటారు సార్. ఈయన బిజినెస్ మ్యాగ్నెట్ సార్. ఆయన ఏదో ఒక నిమిషం ఆగండి. మీరు ఊరికే మీరు ఆ ఛానల్లో పనిచేసినట్టు ఛానల్స్ కాదు, కొంచెం ప్రభావం ఉంటుంది సార్. చెప్పండి ఒకసారి. మళ్ళీ అనమాట ఇప్పుడు రావుస్ అకాడమీ ఇలాంటి ఐఏఎస్ అకాడమీలు 4-5 నాకు తెలిసి ఇక్కడ హైదరాబాద్లో
ఎంతమంది ఐఏఎస్ని ప్రొడ్యూస్ చేసాడు ఈయన ఐపీఎస్ఎల్ని? ఉదాహరణకి ఈ అకాడమీకి ఎంత ఫినామినల్ గ్రోత్ ఉంది. ఇప్పుడు ఉదాహరణకి మాకు విజ్ఞాన కాలేజీ రత్తయ్య గారు ఉన్నారు, ఆయన రాజకీయ రంగేటంలో ఉన్నారు, పనిచేశారు. నారాయణ గారికి కోచింగ్ సెంటర్లు ఇవన్నిటితోనూ ప్రజలకి డబ్బులు ఎలా ఉన్నాయి, రాజకీయాలు ఉన్నాడు, పనిచేస్తున్నాడు. అంత ఎఫిషియన్సీ ఏమైనా ఉందా? లేదు. అఫీషియల్ గా చెప్పండి, ప్రజలకు అర్థం అవ్వాలి కదా. ఇప్పుడు అమరావతి ఉద్యమంలో లైమ్ లైట్ లోకి వచ్చిన వాళ్ళే కదా తపేల ఛానల్ కూర్చోపెట్టి అప్పటిదాకా వీళ్ళు ఎవరు కూడా వాడికి తెలియదు కదా. ఛానల్ వదిలేండి సార్, మనుషుల గురించి చెప్పారు. మనుషుల గురించి చెప్తాను, వాళ్ళు తీసుకొచ్చిన పబ్లిసిటీ కదా. ఉదాహరణకు బాలకోట గారు కానీ లేదా ఈ కొలికిపూడి వీళ్ళందరూ ఆ ఉద్యమం నుంచి వచ్చిన నాయకులు అంటే వాళ్ళకి నిజంగా వీళ్ళు ఉద్యమంలో వీళ్ళు చేశారా వాళ్ళు చేశారో ఒకసారి ప్రజలకు కూడా తెలియాలి కదా. వీళ్ళకి రాజకీయ క్షేత్రంలో బాలకోట గారికి ఒక పదవి వచ్చింది మొన్న, ఈయనకేమో తిరువురులో ఎమ్మెల్యే పదవి వచ్చింది. మరి మిగిలిన వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన 29 గ్రామాల 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్లో ఎవరికైనా పదవి వచ్చిన ఉదంతో చెప్పండి. వాళ్ళకి ఎవరికి రాలేదు. సో దిస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ ఒక ఉద్యమ నేపథ్యంలో 10 అడుగులు ముందుకేసిన వాళ్ళకి ఒక పునరావాస కార్యక్రమం పార్టీ పరంగా కల్పించింది. ఇది ఒప్పుకోవాలి కదా. అంటే ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ రెస్పెక్టివ్ పార్టీ. ఇది మనకి ప్రాథమిక. సో ఇప్పుడు డబ్బులు లేని ఇతని నేపథ్యం ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఉదాహరణకి ఈయన జనసేన పార్టీలో జాయిన్ అయ్యి టికెట్ తెచ్చుకోవడం అనుకుంటే అంటే నేను ట్రాన్స్పరెంట్ పాలిటిక్స్ చేస్తాను, నేను లంచాలు తీసుకొని ఒకటి రూపాయి తీసుకొని టికెట్ ఇచ్చాను అనుకోవడానికి. ఈయన జనసేన పార్టీ నుంచి కాదు కదా, నెక్కొచ్చేది తెలుగుదేశమే. మన మల్లారెడ్డి గారి ఎలక్షన్ ఎవరికైనా గ్యాప్ ఉందా? 25 కోట్లతో వేలంపాటు స్టార్ట్ అయ్యి 100 కోట్లతో పరిసమాప్తమై తెలుగుదేశం పరంగా 2014లో ఎంపీ అయ్యారు. ఇది వాస్తవాలు. సరే, ఎన్నికల్లో ఈ ఎలక్షన్ లో గెలిచినోడైనా ఓడిపోయినోడైనా 25-30 కోట్లు తక్కువ ఖర్చు పెట్టినోడు ఉన్నాడు మొత్తం నియోజకవర్గాల్లో? ఎక్కడా లేదు. ఇతనికి ఇంత ఫైనాన్షియల్ అబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? నేను అంటుంది, మీరు అన్నట్టు బిజినెస్ ఫర్టర్నిటీ అంటే నారాయణ గారు లేదా రత్తయ్య గారు గతంలో విజ్ఞాన కాలేజీ ఇలాంటి వాళ్ళు రాజకీయ రంగేటంలో 10-15 ఖర్చు పెట్టారంటే దెర్ మే బి ప్రాబబిలిటీస్. వాట్ అబౌట్ దిస్ జెంటిల్మెన్? సో మీరు చెప్పే అసలు ఈయనకి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది నాకైతే అమరావతి ఉద్యమం తప్ప ఇంకేం కనబడలేదు. అప్పుడు లాట్ ఆఫ్ డొనేషన్స్ అండ్ చందాలు కూడగట్టిన ఉదంతాలు తెలిసినవే. అవి ఏమైనా మిస్ఇంప్రపరేషన్ అయ్యే ట్రాన్స్పరెంట్గా ఇవ్వండి, మా కలెక్షన్ అయింది ఎంత, ఇందులో ఈ విధంగా ఖర్చులు అయ్యి ఏమైనా చెప్పాలి కదా. సరే, ఎక్సెప్ట్ దట్ సార్ మీరు అన్నట్టు ఆ డబ్బులు పక్కకు వచ్చేసినాయి. అసలు ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ బయటకు వచ్చింది? ఇప్పుడు దీన్ని ఇంతగా అక్కడ జరుగుతుంది బయటకు జరుగుతున్న అవసరం ఆబ్వియస్లీ అక్కడ ఎన్ని నెత్తి వాచిపోతున్నాయి సార్. పక్క మెడికల్ కాలేజీల ఇష్యూ, ఓ పక్కేమో లిక్కర్ స్కామ్ కాదు సార్, స్కీము. మూడోది డాక్టర్స్ అందరూ స్ట్రైక్ లో ఉన్నారు ఇప్పుడు, ఆరోగ్యశ్రీకి సంబంధించింది అట్లా బిల్లులు పే చేయట్లేదు. తర్వాత ఎంప్లాయీస్ బూమేరంగ్ అయింది, వ్యవసాయదారుల పరిస్థితి అధోగతి పాలైంది, ఎన్ని ఇష్యూస్ ఫైల్ అయిపోయి ఉన్నాయి. సో వీటన్నిటిని డీవియేట్ చేయడానికి ఇప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీ ఇష్యూ బయట కాంట్రవర్సీ దే హావ్ బీన్ అడ్రెసింగ్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ మంత్స్. అది ఇప్పటి నుంచి కాదు, ఒక 3-4 మంత్స్ నుంచి ఎక్కువగానే ఈ టాపిక్ అంతా నేను ప్రెస్ మీట్ లో పెట్టినవి, ప్రభుత్వం మీద ఎండగట్టినవి అన్ని పక్కపోయాయి కదా. ఇప్పుడు దీని మీద డిబేట్ అయింది కదా మనకి. రెగ్యులర్ గా పనికొచ్చి పనిచేసి మీరు కూడా ఈ చెత్త మీద ఎత్తుకున్నారు కదా, అలా కావాల్సింది అదే. అంటే ఇప్పుడు ఈ డైవర్ట్స్ అన్నిటిని చేయడానికి కోసం దీన్ని అనలైజ్ చేశారు. ఆబ్వియస్లీ ఇదో 10 రోజుల పాటు పనికార పథకాలకి అసలు డైరెక్ట్ గా వాళ్ళే కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు కదా. అవినీతికి సంబంధించి కేసు నేను చిన్ని చేసింది, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ సంబంధించి ఆయన చేసినటువంటి అక్రమాలు, వీటన్నిటిని కూడా డైరెక్ట్ ఒక ఎమ్మెల్యే బయట పెడుతున్నాడు కదా. పెడితే లచ్చికి సీటీ సంతకు గాజులు అని చిన్నప్పుడు మాకు సామెత ఉండేది, ఎవరికో ఉపయోగం అది. ఉపయోగం కాదు సార్, ఇంత అవినీతి జరుగుతుందని చెప్పేసి చేస్తున్నారు. అశోక్ గారు నాకు నచ్చకపోతే వేరే ఛానల్కి వెళ్ళి 10 మాటలు చెప్పొస్తా. చెప్పడం గురించి కాదు, ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులు కదా వాళ్ళు. మీరు నేను మాట్లాడితే అది ఏదైనా సరే లేదా అలిగేషన్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉండి కొన్ని లక్షల మంది ప్రజలు ఓట్లు వేస్తే వాళ్ళు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఇంత అవినీతి అవినీతిని బయటపెట్టడానికి ఎమ్మెల్యే కింద ఎన్నుకున్నారు. తిరువురు నియోజకవర్గంలో ఇంకేం సమస్యలు లేవా? చాలా ఉన్నాయి సార్, అదే నేను అన్నా. చాలా సమస్యలు ఇచ్చేటంటే ఈ సామర్థ్యం ఏంటి? ఇది ఫస్ట్ తిరువురు ప్రజలు ప్రశ్నించండి. అది వెనకబడి నియోజకవర్గం కదా. వెనకబడి నియోజకవర్గంలో అప్లిఫ్మెంట్ కోసం ఇస్తారు. ఇతనే ఇంత సామాజిక వర్గ పరంగా ఎంత అభివృద్ధి చెందిన ఉన్నాడు, ఆ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేయాలో దాని మీద ప్రణాళికాబద్ధంగా ఏమైనా ఉందా? మాట్లాడదాం సార్. వెనుకబడి నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే నిలబడిన అతను 5 కోట్ల రూపాయలు ఒక ఎంపీకి ఇచ్చాడంటే పార్టీకి ఎంత ఇచ్చాడు, ఎంత ఖర్చు పెట్టాడు, ఫైనాన్షియల్ అబిలిటీ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో ఒకళ్ళు బ్యాక్ అండ్ సపోర్ట్ చేయొచ్చు. ఎవరో బ్యాక్ అండ్ అంత తెలియని తీసుమార్కాలను ఎవరు ఉంటారు కదా ఈ రోజుల్లో. డబ్బులు రూపాయి అప్పించినాడు ఎవడో మా ప్రజాబాహుల్యాల్లో అంత పొటెన్షియల్ ఉన్న ఫ్రెండ్స్ ఎవరో ఒకరికి ఉన్న. నీ సర్కిల్ ఏంటో నాకు తెలుసు, నా సర్కిల్ ఏంటో మీకు తెలుసు. ఓకే, సో ఖచ్చితంగా దీని వెనక ఏదో ఉంది, దాన్ని ఏదో డివియేట్ చేయడానికి ఇప్పుడు ఇదంతా కూడా అదే ఉన్నది. అదే ప్రభుత్వం మీద జరుగుతున్న డ్యామేజ్లు వీళ్ళ మీద. అలా మన లెక్కర్ స్కామ్ జరిగితే తంబాలపల్లిలోనే ఏంటి చెప్తున్నారు, పెద్దిరెడ్డి అంచులు కాదు నాకెందుకు అది. అక్కడ ఎలక్షన్ అఫిడవిట్ ఇచ్చినప్పుడు
ఆఫ్రికాతో నాకు లెక్కర్ సంబంధాలు ఉన్నాయి లేదు లేకపోతే ఇవ్వకుండా ఇచ్చాడు. ఖచ్చితంగా ఉన్నాయి. పార్టీ నుంచి ఎక్స్పెల్ చేసినప్పుడు బీఫామ్ మీరే ఇచ్చారు కదా. అది ఏ వ్యాపారం చేస్తున్నాడో తెలియకుండా వీళ్ళు ఆఫ్రికా వెళ్ళి మూటలు మోయడానికి వెళ్తున్నాడు, శనక్కాయలు వ్యాపారం చేయడానికి వెళ్తున్నాడు తెలిసి టికెట్లు ఇచ్చారా? లేదా 2 మర్డర్లు చేసినాడు, గాంధీ జయంతినాడు, రిపబ్లిక్ డే నాడు, లేదా ఇండిపెండెన్స్ డే బయటికి తీసుకొచ్చినాడు, ఆ సురేంద్ర నాయుడు నేపథ్యం ఏంటో తెలియదు మీకు? అయితే ఈ జనార్దన్ రావు గారు ఏడు చేస్తాడో తెలియదా? పని పట్లని జనార్దన్ రావు గారిని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తే ఎవరికో ఉపయోగం అది. అలాంటి విషయంలో అసలేనండి.